వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. గోవా వన్ విషయంలో వలీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వాల్సింది. ఈ అంశంలో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మోర్ అండ్ మోర్ అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా. ఎందుకు ఉండాలి అంటే అధికారంలో ఉంటే కొంత క్వెషన్ వచ్చేస్తుంది. వంది మాగదులు గాని, అదేవిధంగా అధికారులు గాని, ఆ లెదర్సీ గాని వచ్చేస్తుంది. అందుకే ప్రతి అంశాన్ని అంత ఈజీగా మైన్యూట్ థింగ్‌ని కూడా ఫాలో చేసే సందర్భాలు అరుదుగా ఉంటాయి అధికారంలో ఉంటే. కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి అవకాశం ఉంటుందంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రతి వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. ఇంకా అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం. ఎందుకంటే ప్రజల తరపున ప్రభుత్వానికి, ప్రభుత్వం తరపున ప్రజల కోసం కాపలాదారులుగా పనిచేస్తారు కాబట్టే వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం. ఆ వైఫల్యాన్ని ఎత్తి చూపుతా ఉంటారు కాబట్టి. దాంట్లో ఎప్పుడైనా మంచి వాయిస్ జనంలోకి తీసుకెళ్ళడానికి గానీ, సమస్యల్ని రైజ్ చేయడానికి గానీ ప్రతిపక్షంలో ఉన్నంత స్కోప్ అధికార పార్టీలో ఉంటే ఉండదు. జనం గూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు వినడానికే ఇష్టపడతా ఉంటారు. అయితే ఈ మినిమమ్ సెన్స్ ఇది. కామన్ సెన్స్ అంటారు. ఇది వైసీపీలో లోపించింది. జగన్మోహన్ రెడ్డి సరే తనని గౌరవించి, తనని హక్కున చేర్చుకుని తనని అసెంబ్లీకి పంపిస్తే, తాను అసెంబ్లీకి వెళ్లరు. తన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వరు. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన అత్యంత దుర్మార్గమైన తప్పు ఏదైనా ఉందంటే ఇదే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని చెప్పినా మారడు, మార్పు రాదు. దాని గురించి మనం ఎంత కంఠశోష చెప్పుకున్నా వేస్ట్. అది పక్కన పెడితే మిగతా అంశాల్లో ఆ పార్టీకి సంబంధించి సిల్లీ సిల్లీ థింగ్స్ లో ఎలా స్పందించినా కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని విధాన నిర్ణయాలు అంటాం. పార్టీకి ఒక విధాన నిర్ణయాలు ఉండాలి చాలా సందర్భాల్లో. సెన్సిటివ్ టైంలో ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఆ పార్టీ అధినేత సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమర్థతే ఆ పార్టీ భవిష్యత్తును కూడా లీడ్ చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలాగ చేయాలో అలాగ చేయని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నిజానికి నేను చాలాసార్లు చెప్తా ఉంటా. 'సేతయ్య' అనే టైటిల్‌ని అప్పుడెప్పుడో వైవీఎస్ చౌదరి హరికృష్ణతో సినిమా తీసి ఆయనకి ఇచ్చినట్టున్నారు ఆ టైటిల్. బ్రాకెట్‌లో ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఎవరి మాట వినరు అని చెప్పి. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సేతయ్యే. యాక్చువల్‌గా ఇతనికి యాప్ట్ అవుతుంది ఆ టైటిల్ పర్ఫెక్ట్‌గా. ఇతను కూడా ఎవరి మాట వినరు. మరి వినిపించుకోరు. చెప్పడానికి ఎవరు ధైర్యం చేయరు గానీ, జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ మీద కరెక్ట్ టైమ్‌లో మాట్లాడాలో ఆ ఇష్యూ మీద మాట్లాడు. బడ్జెట్ పెట్టి 5 రోజులు అవ్వొస్తా ఉంటే, ఈ రోజు బడ్జెట్ మీద 3, 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉంటారు. అదే రోజు కదా పార్టీ అధినేత స్పందించాలి. ఈ లోపల కౌన్సిల్ కన్నా ఎమ్మెల్సీలు అటెండ్ అవుతా ఉన్నారు కదా! వాళ్ళన్నా బడ్జెట్ మీద ఏదో ఒక టర్న్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు మీరేమీ చెప్పకుండా? పార్టీలో కొంతమంది వచ్చి బయట మాట్లాడాలి. బడ్జెట్ గురించి వాళ్ళ క్వెషన్ ఎదురవుతా ఉంటుంది. అసలు ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మీద పార్టీ స్టాండ్ ఏంటంటే ఆన్సర్ ఇచ్చేది ఎవరు? మీరు మాట్లాడితే దాన్ని తీసుకొని వాళ్ళు అదే వాయిస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు గానీ, మీరు సైలెంట్‌గా ఉండి ఒక వారం రోజుల తర్వాత రెస్ట్ తీసుకొనొచ్చి బడ్జెట్ మీద మాట్లాడతంటే కుదరదు గదా! గూగుల్ డేటా సెంటర్ వస్తే 10 రోజుల తర్వాత వచ్చి మాట్లాడారు మీరు. అంబటి రాంబాబు అరెస్ట్ అయిన 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శిస్తారు. రమేష్ వాళ్ళ ఇంటి మీద దాడి జరిగితే 5 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శలు చేస్తారు యాత్రల పేరుతోని. సో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏది చేయాలో అది చేయరు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎస్పెషల్లీ ఈరోజు కొన్ని ఇష్యూస్ కలిసొస్తా ఉంటాయి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు వాటిని కనీసం తమ పార్టీకి అనుగుణంగా తమ నిర్ణయం ఏంటనేది ప్రకటించాలి. కనీసం అటు బాధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మద్దతిచ్చే ప్రయత్నం అన్నా జరగాలి. లైక్ ఈరోజు మనం కోవబన్ ఇష్యూని తీసుకుందాం. వలి అనే వ్యక్తి మేడారం జాతరకెళ్ళి ఎప్పటినుంచో వాళ్ళ పూర్వీకుల నుంచి ఆయనకు ఆ బిజినెస్ వస్తా ఉంది కోవబన్. సో, ఈ క్రమంలోనే ఆయన ఈ జాతరలు, తిరునాళ్ళు జరిగే సమయంలో వాళ్ళ ఫ్యామిలీ అలా ఒక దిక్కుకెళ్ళి అమ్ముకుంటా ఉంటుంది. ఆయన మేడారం జాతరలో అమ్ముకుంటా ఉంటే జర్నలిస్టు అని చెప్పబడే కొంతమంది దుర్మార్గులు, దరిద్రులు, నిష్ఠదరిద్రులు అంటాం. దుర్మార్గులు గూడా అనే పదం చాలా చిన్నది. ఎవరు ఆ ఛానెల్ పెట్టినోళ్ళెవరు? ఆ ఛానెల్ ప్రతినిధులు అని చెప్పి వీళ్ళు వెళ్ళినోళ్ళెవరు? వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? వీళ్ళకి మినిమమ్ సెన్స్ ఉందా? బుర్రలో గుజ్జుందా? ఈరోజు దాన్ని సమర్థిస్తా ఎవ్వరు మాట్లాడినా సరే తీసుకెళ్ళి ప్రభుత్వాలు వీళ్ళ మీద కేస్ పెట్టి లోపలేయాల. ఎందుకు సమర్థిస్తా ఉన్నారు? ఒక మతం కేంద్రంగా, కులం కేంద్రంగా వీళ్ళు వివాదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా? ఎంత దారుణం ఇది! కోవపని గురించి వాళ్ళు ఇష్యూ చేస్తా ఉంటే, అందరి ముందు అతన్ని హ్యూమిలేట్ చేస్తా ఉంటే, అతను టపటపా 2 కోవా తీసుకొని తిన్నాడు. కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకుంటూ. ఇంతకన్నా ఏదన్నా దారుణం ఉంటుందా? ఒక మతం కేంద్రంగా మనిషిని అవమానిస్తారా? ఇంకా అలా చూసుకుంటూ పోతే మన ఇంటి పక్కన ఉన్నోడిని, మన పక్కన ఉన్నోడిని కూడా మనం నమ్మడానికి లేదు గదా! అండ్ ఇంకోటేందంటే మీ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇంత ఇంత దారుణంగా ఇంతకన్నా కకృతి ఏదైనా ఉంటుందా? ఇంతకన్నా వ్యూస్ పెంచుకోవడం కోసమో, మీరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసమో ఎందుకు ఏడవడానికా? అలాంటి ఇమేజ్ వస్తే ఎంత, చస్తే ఎంత. ఇదేం దారుణం ఇది జర్నలిజం పేరు చెప్పుకొని. దీనికి ఇలాంటి దిక్కుమాలిన వెధవలందరికీ జర్నలిజం అనేది ఒక అడ్డాగా మారింది. అందుకే నేను ప్రతిసారి వీడియో చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరే దీని మీద మాట్లాడారు. ఇటీవల మాట్లాడుతూ గాంధీ భవన్ ప్రెస్ మీట్‌లకి వస్తా ఉంటారు లోగోలు పట్టుకొని. ఎవడి దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో, ఎవడు ఏ క్వెషన్ అడుగుతున్నాడో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారాయన. జర్నలిస్టులు ఎవరు? నిజమైన జర్నలిస్టులు ఎవరు అన్నారాయన. మరి నిజమైన జర్నలిస్టులు ఎవరో కనుక్కోవాలంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళెక్కడన్నా ఇంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసున్నారా? వాళ్ళెక్కడైనా శిక్షణ తీసుకున్నారా? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ప్రభుత్వం గూడా. ఎవరిని పడితే వాళ్ళని అలా లోగోలు పట్టేసుకొని ఫోనున్న ప్రతోడు జర్నలిస్ట్ అయిపోతే దానికొక లాజికల్ ఎండ్ ఉండాలి గదా! 90% బ్లాక్‌మెయిల్ జర్నలిస్ట్‌లే. మొత్తం జర్నలిస్టుల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న వాళ్ళే.
సమాజంలో చాలా వింగ్స్ చెడిపోయినాయి నిజంగానే. కానీ ఇది ఎప్పుడు కూడా ఎక్కువగా దీని మీద ఓవర్ ఫోకస్ ఉంటుంది. జర్నలిజంలో గాని, అటు మూవీస్‌లో గాని. అందుకే ఇది ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతా ఉంటుంది. అందుకే ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తానే ఉంటారు. మనం ఏం చేస్తున్నామా అని. సో, ఇలా మతాలకి, కులాల్ని తీసుకొచ్చి వాటిని పూర్తి స్థాయిలో తమ వ్యూస్ కోసమో, ఇంకో దాని కోసమో తమ పాపులర్‌గా అవ్వడానికో వాడుకుంటే దానికి రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. చాలా మంది పెద్దోళ్ళు చెప్తుంటారు కదా! కత్తితో పుడితే కత్తితోనే పోతారని. అట్లాగే ఉంటది ఇలా చేస్తే. ఈరోజు ఆ ఇష్యూ జరిగిన తర్వాత సరే అన్నెసరీగా ఇష్యూ చేశారక్కడ. సరే అంతా పాజిటివ్‌గా ఉంది. కొంత ఏదో న్యూసెన్స్ జరిగి వదిలేసారు. అయిపోయింది గానీ, అదే అక్కడ చుట్టూ ఉన్న మాబ్ వీళ్ళు చెప్తున్న మాటలు నమ్మి నిజంగానే ఆ వలి అనే అతని మీద రియాక్ట్ అయ్యుంటే, ఏమన్నా జరగరాని సంఘటన జరుగుంటే వీళ్ళు ఆ ఫ్యామిలీకి న్యాయం చేసేవాళ్ళా? ఈ లోగోలు పట్టుకున్న వాళ్ళు? వీళ్ళక్కడ నిలదీసిన వాళ్ళు? పేరు చెప్తే కూడా మతం రంగు బులుముతారా మీరు? సో, ఇంత దారుణమైన ఇష్యూ జరిగింది. ఒక వ్యక్తి ఎవరో పలానా కులంలోనో, పలానా మతంలోనో తప్పు చేస్తే మొత్తం ఆ కులానికి, ఆ మతానికి ఆ తప్పులన్నీ ఆపాదించే ప్రయత్నం చేస్తారా? ఇట్లా జరుక్కుంటూ పోతే రోజుకో 10 మందొస్తారు 10 కులాల నుంచి. సో, ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత వలీకి ఈరోజు ఏ స్థాయిలో మద్దతు దక్కుతుందో మనం చూసాం. మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా మంది ఈ అంశం మీద స్పందించారు. పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది స్పందించారు. వీళ్ళందరికన్నా మనం చూసాడు జనసేన నుంచి నాగబాబు స్పందించారు. అతనికి ఆర్థిక సాయం చేశారు. చాలా మంది అతనికి ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే అతని ఆర్థిక పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతాం. దాంట్లో తప్పేం లేదు. అంతా ఆయన మీద అంత ఒక సానుభూతి అయితే వ్యక్తమవుతోంది. అయితే ఈ ఇష్యూలో ఇటు లోకేష్ కూడా అంతే స్పందించారు. ఆయనది కర్నూలు కావడం, ఏపీకి చెందిన వ్యక్తికి అన్యాయం జరిగిందనే మాట వస్తుంది కాబట్టి అటు ప్రభుత్వం కూడా అంతే స్మార్ట్‌గా స్పందించే ప్రయత్నం చేసింది. లోకేష్ దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయన పిలిపించుకోవచ్చు. ఆయన స్థాయిలో ఉన్నారు కాబట్టి. మంత్రి స్థాయిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఆయన పిలిపించుకోవచ్చు అతన్ని. కానీ అతను పిలిపించుకుంటానని అనలేదు. మీరు మీ మీద జరిగిన దారుణాన్ని నేను ఖండిస్తూనే మిమ్మల్ని నేను కోవబాన్ టేస్ట్ చేయడానికి మీ దగ్గరికి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు ఆయన లోకేష్. అది నిజంగానే అతనికి మంచి మార్క్స్ ఇచ్చింది. మంచి ఇష్యూని బాగా తీసుకెళ్లారు. అంతేకాదు ఆ తర్వాత ఇది చూస్తే కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు కూడా వెళ్లి ఆయన దగ్గరికి కోవబాన్ తినడం జరిగింది. సో ఇదంతా నడుస్తా ఉంది. అయితే ఈ ఇష్యూని ఎవరు ముందుగా గ్రాస్ప్ చేయాలి? ఈ ఇష్యూని తనకు పాజిటివ్‌గా మార్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు దట్టు ఆయనకి ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీ కొంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గాని ఇన్ టైమ్‌లో వలీ ఇష్యూలో స్పందించుంటే, జగన్మోహన్ రెడ్డి తన టీమ్ ఒక నలుగురిని వలీ ఫ్యామిలీ దగ్గరికి పంపించుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు క్రెడిబిలిటీ పెరిగుండేది. వాంటెడ్లీ ఆ ఓట్ బ్యాంక్‌ని కూడా దూరం చేసుకున్నట్టయింది ఈ ఇష్యూ ద్వారా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించినా దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గాని, మంత్రులు గాని స్పందించి అతన్ని కలిసి అతనికి అనేక రకాలుగా ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతులు కాలే కాకులు పట్టుకున్న సందమే అయితది ఇప్పుడు స్పందించి. అందుకే ఇష్యూ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గాని స్పందించుంటే, ఆ పార్టీకి ఈ వలీ విషయంలో, కోవబన్న విషయంలో ఎంతో మద్దతు దొరికుండేది అనేది అటు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఏది కూడా ఇన్ టైమ్‌లో జగన్మోహన్ రెడ్డి స్పందించరు. చాలా మంది ఈ విషయంలో వలీ విషయంలో చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటకి కట్టుబడి వాళ్ళు ఆగిపోయారు కానీ చాలా మంది ముందే వెళ్లి అతన్ని కలిసి మద్దతు తెలుపుదాం అనుకున్నోళ్ళు వైసీపీలో ఉన్నారు నాకు తెలిసి. సో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇష్యూలో అంటే తనకేం పట్టదు, వలి ఎవడో, ఆ ఇష్యూ ఏందో అనుకుంటాడో మరేంటో మరి. ఇంత మాత్రం వలి ఇష్యూ మీద ఆయనకు అవకాశం వచ్చినా కూడా స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండిపోయారు. 2 రాష్ట్రాల్లోనే కాదు అటు నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూని చాలా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. అయినా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎక్కడా కూడా దీన్ని స్పందించడమో, ఖండించడమో, తన అభిప్రాయం చెప్పడమో, ఎక్కడా కూడా ఏది కూడా చెప్పే ప్రయత్నం చేయలే జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో. కనీసం తన మీడియా కూడా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కానీ, ఎక్కడ కూడా ఈ ఇష్యూని ఆ మీడియా కూడా టేకప్ చేయలే. సో, ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఒక విధాన నిర్ణయం ఉండాలి మనకి. ఏందంటే, ఒక మతం మొత్తాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే ఇష్యూ ఇది. సో, వాళ్ళని తన వైపుకి తిప్పుకోవాలనో, తాను మీకు అండగా ఉన్నాను ఒక భరోసా కల్పించకపోతే అదొక పార్టీకి అధినేత ఎలా అవుతారు? సో, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం సెల్ఫ్ గోలే. స్పందించకపోవడం సెల్ఫ్ గోలే. కొన్నిసార్లు గతంలో దివంగత ప్రధాని పివి నరసింహారావు చెప్తా ఉంటారు. ఎక్కువ అంశాలు మీరు మౌనంగా ఉంటారేంటి అంటే, చాలా ప్రశ్నలు మౌనం కూడా ఒక సమాధానమే అనేవాళ్ళాయన. నేను చదివాను ఆయన గురించి చాలా సార్లు. సో, అలా జగన్మోహన్ రెడ్డి కూడా తన మౌనమే సమాధానం అనుకుంటున్నారు గానీ, ఇవాల్ట ఆ రోజులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద స్పందించుంటే, నిజంగానే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో మద్దతు దక్కుండేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గాని, మంత్రులు గాని స్పందించిన తర్వాత ఈరోజు జగన్మోహన్ స్పందించినా ఇది వృథా ప్రయాసే. సో, ఈ విషయం మీద జగన్మోహన్ స్పందించాలని కోరుకుంటోంది ఆ పార్టీ నేతలే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.